ఒకటవ తేదీ ఆగస్టు నెల 1వ తేదీ నాగరాజపురంలో కత్తి సునీత అనే వాళ్ళ ఇంట్లో అక్రమంగా చొరపడి ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలని దొంగిలించిపోయారని ఫిర్యాదు మీద ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది ఇద్దరు ఎస్ఐ సుబ్రహ్మణ్యరాజు, అదేవిధంగా ఎస్ఐ అజయ్ కుమారు, కృపారావు, కిరణ్, కిషన్ వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి దీంట్లో క్లూస్ సంపాదించి నెల్లూరుకు చెందిన చలంచెర్ల చందు, 24 సంవత్సరాల వయసు, పెదపొడుగుపాడు గ్రామం, కొవ్వూరు జిల్లా, కొవ్వూరు మండలం, నెల్లూరు జిల్లా. ఇతన్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి ఈ కేసులో ఉన్నటువంటి ప్రాపర్టీ 40 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు వాటి యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని అదుపులో తీసుకొని అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ అజయ్ కుమారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యరాజు ఏదైతే వారి యొక్క టీం కృపారావు, కిషన్, కిరణ్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన కొవ్వూరు నుంచి ఇక్కడ పుట్టు రావడం జరిగింది. అదేవిధంగా మన సుళ్ళూరుపేట మండలంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాబరీ కేసులు కానీ, స్నాచింగ్ కేసులు కానీ, అదేవిధంగా చర్చిలో జరిగినటువంటి అన్యమూర్తిగా చర్చి జరిగినటువంటి ఆ యొక్క దొంగతనం కేసులు కానీ ఛేదించడంలో వీళ్ళందరూ కూడా కనపరిచారు. సుళ్ళూరుపేట పట్టణంలో దొంగలు రావాలంటే భయపడే విధంగా మనం వ్యవహరిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందంటే ఈ యొక్క షాపుల్లో ఉన్న వాళ్ళు కూడా కెమెరాస్ పెట్టుకోండి దయచేసి. సుళ్ళూరుపేట పట్టణంలో మనం కూడా ఒక 130 కెమెరాలని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుళ్ళూరుపేట పట్టణంలోకి ఎవరైనా ప్రవేశించారంటే వారంతా కూడా కెమెరా యొక్క నిఘాలో ఉంటారు అని హెచ్చరిస్తున్నాను దొంగలందరూ కూడా. అదేవిధంగా నేరం జరిగిన తర్వాత జరగకుండా కూడా పెట్రోలింగ్లు గస్తీ చేయటం, రాత్రింబవళ్ళు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత కూడా పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరుస్తున్నారు ఎస్ఐ గారు వారి సిబ్బంది కూడా. కాబట్టి ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇంకేం లేదా